హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం వీడియో వచ్చేసరికి తెలంగాణలో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి గురుకులో కానీ, ఎంజేపీలో కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్లో చదువుకోవడానికి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎవరైతే 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇప్పుడు ప్రజెంట్ చదువుతూ ఉన్నారో, 4th క్లాస్ వాళ్ళు కానీ, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు మనకు ఈ గురుకులాలో కానీ, ఎంజేపీలో కానీ, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ వీటిలో చదవడానికి ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి మనకు నోటిఫికేషన్ అయితే మన తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు 21 నుంచి అంటే 22 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియో అయితే లేట్ చేస్తున్నాను. చూసుకోండి, ఇప్పుడు మనకు టైం చాలా అయితే ఉంది, ఏం టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారు, ఎంత ఏజ్ ఉండాలి, డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, ఇట్లా క్లారిటీగా తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దాం. ఎందుకంటే ఇంతకుముందు వేరు సొసైటీలకు ఎంజేపీకి ఒకసారి ఎగ్జామ్ ఉంటుండే, గురుకులకు ఒక ఎగ్జామ్ ఉంటుండే, కాబట్టి సపరేట్గా ఉంటుండే అనమాట. ఇప్పుడు అట్లా లేకుండా అన్ని సొసైటీలకు ఒకే ఎగ్జామ్ అయితే మనకు క్రియేట్ చేయడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని లాస్ట్ వరకు చేయండి, ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది అనమాట. మన ఛానల్లో ఉన్నటువంటి అందరు సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుందని, వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు కానీ, ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకు వీడియో యూజ్ అవుతుందని వీడియోతో అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట, 5th క్లాస్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ 6th, 7th, 8th ఎప్పుడైనా వచ్చినప్పుడు వీడియో చేయండి అన్న అని అడిగారు. కాబట్టి ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను చెప్పాను, కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నోటిఫికేషన్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అసలు ఎవరు అప్లై చేయొచ్చు, ఎంత ఏజ్ ఉండాలి, ఇన్కమ్ ఎంత ఉండాలి, అసలు డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అవుతాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జన్మిస్తే మనం దీనికి ఎలిజిబుల్ ఉంటాము, ఎంత ఫీ ఉంటుంది, ఎక్కడెక్కడ అసలు డిస్ట్రిక్ట్స్, ఎగ్జామ్ సెంటర్ ఎట్లా ఉంటాయి, వాటి అన్నిటి గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ని రెగ్యులర్గా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, ట్రై చేయండి అనమాట. ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి అన్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 4th, 5th, 6th, 7th, 8th వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు 2025-2026 అకాడమిక్ ఇయర్లో 4th చదువుతున్న వాళ్ళు 5th క్లాస్, 5th చదువుతున్న వాళ్ళు 6th క్లాస్, అట్లా కొత్తగా క్లాస్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. మన ఈ గురుకులాలో, ఈ సొసైటీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ హ్యాపీగా చదువుకోవచ్చు. ఆ ఎంట్రన్స్ రాసి మీరు క్వాలిఫై అయితే మీకు సీట్ రావడం జరుగుతుంది, అక్కడ మంచిగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనం అన్ని క్లారిటీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి లాస్ట్ వరకు. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మన తెలంగాణ గవర్నమెంట్ లోపల ఉన్నటువంటి, తెలంగాణ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నాయో, రెసిడెన్షియల్, ఎంజేపీ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, వీటన్నిటికీ ఒకే గురుకులా కానీ, వీటన్నిటికీ ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. దానికి ఎవరెవరు ఎలిజిబుల్ ఏందనే దానికి క్లారిటీగా తెలుసుకుందాం. మీకు నోటిఫికేషన్ తెలుసుకుందాం, ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్తాను మీకు. చూడండి, ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే మనకు కింద మెన్షన్ చేసిన ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉంటాయంటే నేను నార్మల్గా బ్రీఫ్గా చెప్తాను. చూడండి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు, 24 hours పిల్లల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కోచింగ్స్ కూడా ఇస్తారు, ఐఐటి, నీట్, ఎన్ఐటి, ఎంసెట్ వీటన్నిటికీ కోచింగ్స్ కూడా ఇస్తారు. స్పోర్ట్స్ పరంగా కూడా చాలా బాగా ఉంటాయి ఈ సొసైటీ లోపల. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కిందికి చూసుకోండి, నార్మల్గా ఆర్ట్కి సంబంధించిన విషయాలను కూడా నేర్పిస్తారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ట్రైనింగ్, యోగా వీటన్నిటి మీద అయితే మనకు ఈ ఎడ్యుకేషన్తో పాటు ఈ కోకలర్ యాక్టివిటీస్ పైన కూడా ఫోకస్గా చెప్తారనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు అక్కడ ఇచ్చేటటువంటి వస్తువులు ఏమి ఇస్తారు అంటే, పిల్లలకి ఎవరైతే ఆ స్కూళ్ళలో చదువుతూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి వస్తువులు ఏంటి, అసలు అక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేసేటువంటి వస్తువులు ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు న్యూట్రిషన్ అండ్ డెలిషియస్ ఫుడ్, అంటే మంచి న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. తర్వాత స్టేషనరీ అంటే ఉంటాయి కదా, పెన్సిల్, పెన్, రికార్డ్స్ ఇట్లాంటి ఎక్సెట్రా ఇస్తారనమాట. తర్వాత 3 pairs ఆఫ్ స్కూల్ యూనిఫామ్ ఇస్తారు. తర్వాత పీఈటీ డ్రెస్ ఇస్తారు, ట్రాక్ షూట్, ఇట్లా స్పోర్ట్స్ సంబంధించిన ప్లేట్, గ్లాస్ ఇవన్నిటి ఇచ్చేస్తారనమాట. తర్వాత చూసుకుంటే బెడ్షీట్, బ్లాంకెట్ కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ మంత్లీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇస్తారనమాట. మనకు చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, అందరూ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, 5th క్లాస్ చదువుతున్నా కానీ, 4th, 6th, 7th, 8th వాళ్ళు చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతాయి అనమాట. కాబట్టి వాళ్ళకి మంచిగా చెప్పండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అనేది మనకు ఎట్లా రిజర్వేషన్ చేస్తారు, ఏ విధంగా, ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ ఏం అవసరం లేదనమాట. నార్మల్గా చూసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ మీకు పీడిఎఫ్ కూడా మెన్షన్ చేశాను అనమాట డిస్క్రిప్షన్లో. చూడండి, ఇక్కడ బీసీ వెల్ఫేర్లో ఎన్ని ఉంటాయి, సోషల్ వెల్ఫేర్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్, ఎంత కోటా కల్పిస్తారు, ఇది సోషల్ వెల్ఫేర్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత బీసీ వెల్ఫేర్, తర్వాత జనరల్ రిజిస్ట్రేషన్ స్కూల్ అనమాట. ఈ 4 సొసైటీలు కలిపి ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకి ఈసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్లో సపరేట్గా కండక్ట్ చేస్తున్నారు, కానీ ఈ ఇయర్లో మనకు చాలా మంచి ఆప్షన్ అయితే జరిగిందనమాట. చాలా మంచి మూవ్ అనమాట ఇది.
చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఎలిజిబిలిటీ ఏజ్ ఎంత ఉండాలి, మనం 5th క్లాస్ జాయిన్ కావడానికి, 4th క్లాస్ 6th క్లాస్ జాయిన్ కావడానికి, 7th 8th 9th ఈ క్లాసెస్ జాయిన్ కావడానికి ఎవరికి ఎంత ఏజ్ ఉండాలి, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా చూడండి, నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఎవరైతే 4th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు 5th క్లాస్లో జాయిన్ కావడానికి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు SC ST వాళ్ళకు అంటే 2000 అంటే సెప్టెంబర్ 1 నుంచి 2012 నుంచి ఆగస్టు 31 2016 ఆ సంవత్సరం మధ్య లోపల జన్మించి ఉండాలి ఎవరు 5th క్లాస్లో జాయిన్ కావడానికి. అదేవిధంగా 13 years బిలో ఉండాలన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు బీసీ వాళ్ళు ఎంత ఉండాలి, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1 2014 నుంచి ఆగస్టు 31 2006 అంటే వీళ్ళు 11 years బిలో ఉండాలన్నమాట. 11 years బిలో ఈ డేట్ ఆఫ్ బర్త్స్ల మధ్యలో జన్మించి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకు 6th క్లాస్ వచ్చేసరికి SC ST వాళ్ళు 14, ఇప్పుడు నేను అన్ని SC ST వాళ్ళకి చెప్తాను. 7th క్లాస్ వచ్చేసరికి 15 years బిలో 15, 8th క్లాస్ వచ్చేసరికి 16 అనమాట, 9th క్లాస్ వచ్చేసరికి 17. అంటే 8th క్లాస్ ఇప్పుడు చదువుతూ ఉన్న వాళ్ళు 9th క్లాస్లో జాయిన్ కావడానికి వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 17 బిలో అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్లు మెన్షన్ చేశారు కదా, ఆ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉంటారో మీ ఇంట్లో ఉన్న పిల్లలది ఆ విధంగా ఉంటే వాళ్ళు జాయిన్ కావడానికి అప్లికేషన్ చేసుకొని జాయిన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ బీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజెస్ మెన్షన్ చేశారు చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. 9th క్లాస్ వచ్చేసరికి 9th క్లాస్లో జాయిన్ కావాలంటే 15 years బిలో ఉండాలి, 15 years బిలో ఉండాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈ ఏజ్ డిఫరెన్స్ అంటే ఈ డేట్ల మధ్యలో జన్మించి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ అంతే, 8th క్లాస్కి 9th క్లాస్కి అన్నీ చూసుకోండి జాగ్రత్త మెల్లగా. నేను అన్నీ చెప్పాలంటే టైం ఎక్కువ లెంతీ వీడియో అవుతుంది కాబట్టి మనం ఇట్లా తొందరగా చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇంకా చూసుకున్నట్లయితే మనకు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి చూసుకోండి, ఇక్కడ మనకు యాన్యువల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకు రూరల్ ప్లేస్లో అయితే 1,50,000 బిలో ఉండాలి. అదేవిధంగా అర్బన్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకు 2 lakhs బిలో ఉండాలన్నమాట ఇన్కమ్ వచ్చేసరికి, పేరెంట్స్ ఇన్కమ్ అనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెన్షన్ చేశారు మోడ్ ఆఫ్ అడ్మిషన్ స్కూల్స్ అని చూడండి. సెలెక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ విల్ బి బేస్డ్ ఆర్ అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైజ్గానే మనకు అడ్మిషన్స్ అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఇవి ఇంపార్టెంట్, చిన్నగా నార్మల్గా అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అంటే ఎంట్రన్స్ టెస్ట్ లోపల ఏ క్లాస్ వాళ్ళకు ఏ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 5th క్లాస్ వాళ్ళకి వచ్చేసరికి అంటే ఇప్పుడు 4th క్లాస్ చదువుతున్న వాళ్ళు 5th క్లాస్లో జాయిన్ కావడానికి వాళ్ళు రాసే ఎంట్రన్స్ లోపల తెలుగు 20 marks, ఇంగ్లీష్ 20 marks, 25 marks, మ్యాథ్స్ 25 marks, ఇవి ఈడబ్ల్యూఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ సైడ్ వచ్చేసరికి 20 marks, మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి 10 marks అనమాట. మొత్తం వచ్చేసరికి 50 మొత్తం 100 marks అనమాట 5th క్లాస్ వాళ్ళకు. సేమ్ 6th క్లాస్ వాళ్ళకు కూడా తెలుగు 20, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, ఈవీఎస్ 25, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 marks అనమాట. తర్వాత 7th క్లాస్ వచ్చేసరికి ఇంగ్లీష్ 20 marks, మ్యాథ్స్ 25 marks, సైన్స్ 25 marks, సోషల్ 20 marks, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 marks అనమాట. తర్వాత 9th 8th వచ్చేసరికి ఇంగ్లీష్ 20 marks, మ్యాథ్స్ 25 marks, ఫిజికల్ సైన్స్ 13 marks, బయోసైన్స్ 12 marks, సోషల్ 20 marks, కరెంట్ అఫైర్స్ 10 marks. ఈ విధంగా మనకు ఎగ్జామ్ లోపల ఎంట్రన్స్ టెస్ట్ లోపల మనకు మా క్వశ్చన్స్ ఈ ప్యాటర్న్ ఆధారంగా మనకు క్వశ్చన్స్ ఇస్తారు, మార్క్స్ మనకు డివైడ్ చేస్తారనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ షీట్ OMR షీట్ ఉంటుంది కదా, అది బబ్లింగ్ సిస్టమ్ ద్వారా మనమైతే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ద ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్స్ పేపర్ విల్ బి బోత్ మీడియం అనమాట. పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం 2 మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మీరు పెట్టుకున్నటువంటి మనం అప్లికేషన్ చేసుకునేటటువంటి సమయం లోపల మనకి ఎగ్జామినేషన్ సెంటర్ డిస్ట్రిక్ట్ అడుగుతారనమాట. ఆ డిస్ట్రిక్ట్ లోపల మనకి ఎగ్జామ్ అయితే రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సీట్లు అనేది ఏ విధంగా కేటాయిస్తారు, సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మెరిట్ లిస్ట్ ఫస్ట్ మనం రాసినటువంటి ఎగ్జామ్ లోపల మనకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనకు సీట్ కేటాయిస్తారు. తర్వాత రిజర్వేషన్ చూస్తారు. తర్వాత స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్లు అవన్నీ ఏమైనా ఉంటే వాటి ప్రకారంగా మనకు సీట్స్ కేటాయించడం అయితే జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ వచ్చేసరికి మనకు ద క్యాండిడేట్స్ త్రూ అప్లై ఫాలోయింగ్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ల ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. నార్మల్గా TG సెట్ అని కొడితే వస్తుంది సార్ మన గూగుల్లో TG సెట్ 2025 అని కొట్టినా 2024 కొట్టినా ఏది కొట్టినా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఇక్కడ మనకు అప్లికేషన్ వచ్చేసరికి మనకు December 21 నుంచి February 1 వరకు అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. 2024లో స్టార్ట్ అవుతుంది, 2025 లోపల ఎండ్ అవుతుంది అనమాట. February 1కి మనకు అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అయిపోతుంది. అప్పటి వరకు చేసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ చూసుకుంటే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ నేను ఇక్కడ చెప్తాను జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి మనకు ఈ 2024 January 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఇన్కమ్ అనేది మనకు సరిపోతుంది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు నార్మల్గా BC SC ST వాళ్ళకైతే క్యాస్ట్, OC వాళ్ళకైతే EWS సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట.
ఇంకా ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఉండాలి, తర్వాత లేకపోతే పాస్పోర్ట్, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ మనకు ఎనీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆధార్ కార్డ్ అయినా ఏదైనా సరే మనమైతే అప్లికేషన్లో టైం లోపల యూజ్ అవుతుంది అనమాట. ఆ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత ఆన్లైన్ పేమెంట్ ద్వారా మనం అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఆన్లైన్ మోడ్లో. తర్వాత చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ చేసేటప్పుడు మనకు ఇంపార్టెంట్గా ఉండాల్సింది ఫోటో అండ్ సిగ్నేచర్ అనమాట. ఇంకెవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. ప్రీవియస్ ఇయర్ లోపల కండక్ట్ చేసినప్పుడు ఆల్ టికెట్ అనేది ఒక టైంలో ఈ టైం లోపల ఆల్ టికెట్ ఇస్తామని మెన్షన్ చేస్తుంది. కానీ ఇప్పుడు అప్లికేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకు ఆల్ టికెట్లు అయితే రావడం జరుగుతుంది. ఆ ఆల్ టికెట్ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫర్దర్గా మనకు యూజ్ అవుతుంది అడ్మిషన్ అయ్యే టైం లోపల. మనం అప్లికేషన్ చేసే టైంలో చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. చాలా ఎందుకంటే మనకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. మీరు నెట్ సెంటర్లో చేసినా ఎక్కడ చేసినా మీ ఫోన్ నెంబర్ మాత్రమే పెట్టండి, వాళ్ళ నెట్ సెంటర్ వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే ఫర్దర్గా మీ నెంబర్కి అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట. చాలామందికి ఇంకా అప్లికేషన్ ఏ విధంగా చేయాలో తెలియకుంటే నాకు కామెంట్స్ చేయండి, నేను వీడియో అయితే సపరేట్గా చేస్తాను మీ అందరి కోసం. ఎక్కువ మంది అయితే ఎంత తొందరగా అడిగితే అంత తొందరగా వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూస్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. ఎందుకంటే వీడియో వల్ల చాలామంది మంచి స్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.